శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ ప్రపంచాన్ని మరిపించేటువంటిది ఒకే ఒక్కరు. మనల్ని ప్రపంచంతో విడదీసి మనమేమిటో చూపెట్టేటువంటిది కూడా ఒక సద్గురువు మాత్రమే. అందుకనే మనమందరం కూడా చాలా శక్తివంతులం అనుకుంటాం. మన దగ్గర ధనము, శక్తి, యుక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ప్రపంచంలో ఏమైనా చేయగలుగుతామని చెప్పి చాలా సందర్భాల్లో అనుకుంటాం. మన దగ్గర సకలం ఉన్నప్పటికీ కూడా ఒక్కటి లేకపోతే జీవితం చాలా అగమ్యగోచరంగా మారిపోతుంది. ఈ కలియుగంలో సద్గురువు తోడు లేకుండా జీవితాన్ని సుఖవంతంగా ముందుకు సాగించలేమనేటువంటి విషయాన్ని చాలామందికి మనకు అనుభవమే. ఎందుకంటే ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క తోడు ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా వాటన్నింటిని కూడా మరిపిస్తాడు. ఎంత గొప్పగా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఎంతగా మనల్ని రక్షిస్తాడు. తల్లి పక్షి బిడ్డల్ని ఏ విధంగా అయితే రెక్కల చాటున దాచుకుంటుందో, ఆ రెక్కల చాటున దాచుకున్నట్టు బాబా మనల్ని ఆయన రెక్కల చాటున దాచుకొని సాకుతారు. చాలామంది మనల్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటి నువ్వు ప్రపంచానికి వేరుగా బ్రతుకుతున్నావు, ఎవరితో నువ్వు కలవవు, నువ్వు ఒక్క సద్గురువు మాట తప్ప మరొక మాట మాట్లాడవు, అన్నింటిలో కూడా ఆయన్నే తీసుకొస్తావేంటి అని చాలామంది మనల్ని చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తుంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం గర్వపడాలి, పొంగిపోవాలి. ఎస్, నేను సాయిబాబా అనేటువంటి ప్రపంచంలో ఆనందంగా జీవిస్తున్నాను, వీరు నన్ను గుర్తించారు. ఎవరైనా సరే మనల్ని, మన ప్రవర్తనను, మన యొక్క దృష్టికోణాన్ని చాలా డిఫరెంట్గా మనతో మాట్లాడుతున్నారంటే దాంట్లో నుంచి మనం తీసుకోవాలి ఖచ్చితంగా. బాబాకు నేను దగ్గర అవుతున్నాను, అందుకే వీళ్ళకు నేను దూరం అవుతున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రపంచానికి ఎంత దూరంగా జరిపేస్తారంటే, ప్రపంచంలో మనకన్నా ఎవరైనా బాగా సంపాదిస్తున్నా, ఎదుగుతున్నా, లేకపోతే మనకంటే స్థితిమంతులవుతున్నా ఆ బాధ అసలు మన హృదయానికి తాకదు. అంతగా మనల్ని అక్కడి నుంచి వేరుపడేస్తారు. అంతేకాదు, సద్గురువు యొక్క సహచర్యంలో నేను ఎంత ఆనందంగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఆయన అద్భుతంగా అనుభవింపజేస్తారు. ఈ సాయి సత్యవ్రతం ఆరంభానికి ప్రధానమైనటువంటి వారు భీమాజీ పాటిల్ కదా. సాయి సత్యవ్రతానికి ఆద్యుడైనటువంటి భీమాజీ పాటిల్ కూడా మొదట తాను చాలా శక్తివంతుడు అనుకున్నాడు. ఎందుకంటే బాగా డబ్బు ఉంది, పొలం ఉంది, ఏదొచ్చినా సరే ఆ డబ్బుతోటి, తనకున్నటువంటి అవకాశాలతోటి అన్నింటినీ కూడా అధిగమించవచ్చు అనుకున్నాడు. అంతేకాదు, సౌమ్యుడు కూడా, ఎవరు సహాయాన్ని కోరొచ్చినా సహాయం చేసేటువంటి వారు. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, తను శక్తివంతుడని ఒకవైపు భావిస్తున్నాడు, మరొక వైపు ఏమో కావలసినటువంటి వారికి, అవసరం ఉన్నటువంటి వారికి అన్ని సహాయాలు చేసేటువంటి వారు. బాబా ఒకదాన్ని తీసేయదలుచుకున్నాడు. అతను రెండో కోణంలో చేసేటువంటిది మంచి పనే. అవసరార్థులకు అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి బుద్ధి ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను శక్తివంతుణ్ణి, నాకున్నటువంటి డబ్బు, బలగం, వీటన్నిటితోటి నేను ఏమైనా చేయగలుగుతాననేటువంటిది ఉంది. మరి స్వతహాగా మంచివాడు, మరి ఈ ఒక్కదాన్ని తీసేస్తే పరిపూర్ణుడవుతాడు కదా. అందుకనే క్షయ అనేటువంటి వ్యాధి ఆ రోజుల్లో కూడా చాలామందికి మందులు వాడితే తగ్గింది, జాగ్రత్తలు తీసుకుంటే తగ్గింది, చాలామంది నయమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భీమాజీ పాటిల్కి ఒక్కనికి ఎందుకు నయం కాలేదు? ఎందుకంటే సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఏదైతే నేను శక్తివంతుని అనుకుంటున్నాడో ఆ శక్తివంతుని అనేటువంటి దాన్ని తీసివేసి సర్వస్వ శరణాగతి వైపు నడిపిస్తే మరింతమందికి పటేల్ సహాయం చేయగలుగుతాడు. అందుకని ఆ క్షయవ్యాధి అనేటువంటి నెపంతో బాబా షిరిడీకి రప్పించుకొని
తను శక్తివంతుణ్ణి కాదు, సర్వము కూడా భగవంతుని యొక్క కృపపైనే ఏదైనా సాధ్యమవుతుంది, సర్వస్వ శరణాగతియే దానికి శరణ్యం అనేటువంటి ఆ బుద్ధిని కలిగించడానికి బాబా క్షయవ్యాధి అనేటువంటి నెపంతో షిరిడి దాకా రప్పించారు. క్షయవ్యాధి ఎక్కడైనా 2 స్వప్న దర్శనాలతోటి 4 రోజుల్లో ఎక్కడైనా నయమవుతుందా? కానీ బాబా కేవలం 2 రోజుల్లో 2 స్వప్నాల ద్వారా క్షయవ్యాధిని నివారణ చేసి పటేల్లో అద్భుతమైనటువంటి పరివర్తన తీసుకొచ్చారు. చాలామంది మనం అనుకుంటాము బాబా వద్దకు వచ్చిన తర్వాత ఏదో పొందాలని అనుకుంటాం. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే భీమాజీ పాటిల్ సాయి సత్యవ్రతం ఆరంభం ఆ ప్రస్తావనలో మనం ఖచ్చితంగా ఒక దానిని కోల్పోవాలి. బాబా మొదటగా మనల్ని అడిగేటువంటిది దక్షిణ కాదు, నీలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు శక్తివంతుడు అనుకుంటున్నావో అటువంటి దానిని మనం వదులుకుంటే ఖచ్చితంగా బాబా యొక్క కృప దొరుకుతుంది. భీమాజీ పాటిల్కు క్షయవ్యాధి నివారణ అయిన తర్వాత నారాయణగావ్ వెళ్తారు. నారాయణగావ్ వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఇంట్లో వారు సాంప్రదాయంగా జరుపుకునేటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం స్థానంలో సాయి సత్యవ్రతాన్ని వారు జరుపుకుంటారు. ఎంత నియమనిష్టతో అంటే మనం గురువారం పూట మందిరానికి రావడానికి సంవత్సరానికి ఒక 54-53 గురువారాలు ఉంటే మ్యాక్సిమం ఒక 10, 15, 20, 30 స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ భీమాజీ పాటిల్ తన జీవిత పర్యంతము కూడా గురువారం రోజు సాయి సత్యవ్రతం చెయ్యకుండా ఉండడం అనేటువంటి దాన్ని స్కిప్ చేయలేదు. ఇది ఎందుకంటే దాని యొక్క విలువ భీమాజీ పాటిల్ తెలుసు. నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ రాస్తారు, నానాసాహెబ్ ఇక నాకు మరణం తప్ప వేరే గతి లేదు, ఒక్కసారి మీరు వస్తే మీలాంటి మహనీయులను నేను దర్శించుకొని నేను ప్రశాంతంగా కన్ను మూస్తానంటారు. కానీ బాబా షిరిడీకి రప్పించుకొని పునర్జన్మను ప్రసాదించారు. ఒక్క భీమాజీ పాటిల్కే కాదు, బాబా మార్గంలోకి వచ్చినటువంటి మనందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో పునర్జన్మను బాబా ఇస్తారు. ఎస్, మనము లౌకిక ప్రపంచంతో బాగా కలిసి ఉన్నప్పుడు రకరకాలైనటువంటి వాటితో పీడించబడతాం, రోగంతో పీడించబడతాం, మానసిక వ్యధలతో పీడించబడతాం, కుటుంబ సమస్యలతోటి పీడించబడతాం. ఈ పీడించబడుతున్నటువంటి ఈ సమస్యల నుంచి ఎప్పుడైతే బాబా తీసి మనల్ని బయటేస్తారు అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రారంభమైనటువంటి జీవితము మనకు పునర్జన్మగా భావించాలి. ఆ పునర్జన్మగా భావించి బాబా పట్ల మరింత రుణానుబంధాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లోనే చాలామందికి బాబా పునర్జన్మను ప్రసాదించారు. మన ఎదురుగా కూర్చొని పద్మలత గారు ఉన్నారు, క్యాన్సర్, ఎన్ని సంవత్సరాలైంది ఆమెకు ఆపరేషన్. ఎప్పుడైతే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బాబా బయటపడేస్తారు తర్వాత జరిగేటువంటి జీవితం అంతా కూడా పునర్జన్మగా మనం భావించాలి. అలా పునర్జన్మను మనకిచ్చి ఆ పునర్జన్మ ఇచ్చిన తర్వాత ఎవరైతే మనం బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో ఇక ఈ చక్రం నుంచి తప్పించేస్తాడు, జనన మరణ చక్రం నుంచి ఆయన తప్పించేస్తారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, బాబా యొక్క సత్యాన్ని వారి తత్వాన్ని మనం బాగా ఆకలింపు చేసుకుంటే ఖచ్చితంగా ఆ చక్రం నుంచి మనం తప్పించుకుంటాం. ఆ చక్రం నుంచి తప్పించుకోవడానికే ఈరోజు మనందరికీ ఒక అద్భుతమైనటువంటి సాధనను మనకిచ్చారు, శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మననం ఎప్పుడూ జరుగుతుందో నేను పారాయణ చేయమని చెప్పా. మేము 15 పారాయణలు చేశాము, 336 సప్తాహ పారాయణలు చేశామని చెప్తే అందులో దానికి ఏమి విలువ ఉండదు నాకు తెలుసు. ఎవరైతే మననం చేయగలుగుతారు, పారాయణ అంటారు, పారాయణ మీరు 320 రోజులు ప్రతిరోజు 24 గంటలు మనం చేయగలుగుతామా? చేయలేము. ఆ పుస్తకాన్ని ముందలు పెట్టుకొని అన్ని పనులు వదిలేసి చేసుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే చాలా సులువైనటువంటిది. ప్రతిరోజు కూడా సచ్చరితలో ఏదో ఒక విషయాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటే ఆ మననమే ఆ చక్రం నుంచి మనల్ని తప్పించేస్తుంది. కాబట్టి బాబా మనకు చెప్పేటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే
నా దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాన్ని పొందాలి. మనం పొందాలనుకున్నటువంటి మన ఎజెండా వేరుంటుంది, బాబా ఇచ్చేటువంటి ఎజెండా వేరే ఉంటుంది. బాబా అత్యున్నతమైనటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అత్యున్నతమైనటువంటిదే జనన మరణ చక్రాల నుంచి మనల్ని తప్పించి ఇక జన్మరాహిత్యాన్ని నీకు ఇవ్వడానికి. చాలామంది అనుకుంటూ ఉంటారు, వచ్చే జన్మలో ఈ జన్మలో కష్టపడ్డాను, వచ్చే జన్మలో మరింత మెరుగైనటువంటి కుటుంబంలో నేను పుట్టాలి, వచ్చే జన్మలో నేను భోగాలను అనుభవించాలని చెప్పి. అసలు జన్మనే నీకు లేకుండా బాబా చేస్తా అంటున్నాడు, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తా అంటున్నారు. కాబట్టి ఆ జన్మరాహిత్యాన్ని దాన్ని పొందడానికి ఈరోజు సాయి సత్యవ్రతం ఆరంభించినటువంటి భీమాజీ పాటిల్ నిజంగా ధన్యులు. అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. గురువు ఆజ్ఞ ప్రకారం గురువు చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మరాహిత్యాన్ని చాలా సునాయాసంగా సాధిస్తారు. చాలా యుగాల్లో జన్మరాహిత్యాన్ని సాధించాలంటే కఠోరమైనటువంటి తపస్సులు, కఠోరమైనటువంటి సాధన చేయాల్సి వచ్చేది. కానీ ఈరోజు మనకు లభించినటువంటి సద్గురువు అనుగ్రహం మూలంగా అత్యంత సులువుగా జన్మరాహిత్యాన్ని సాధించేటువంటి ఒక మాన్యువల్ను మనకిచ్చాడు. అది చెప్పినట్టు మనం బ్రతికితే చాలు. సచ్చరిత చెప్పినట్టు అన్నింటినీ వదిలేసి, అంటే నీకున్నటువంటి అర్షట్వర్గాలను వదిలేసి ప్రశాంతంగా నువ్వు బ్రతకగలిగితే నీ జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. మనందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా దగ్గరికి వచ్చింది అల్లాటప్పగా జీవించి వెళ్ళిపోవడానికి కాదు. ఖచ్చితంగా బాబా ఏదైతే ఆశించారో మన నుంచి ఆ ఆశించినటువంటి ఫలితాన్ని మనం పొందే వెళ్ళాలి. అందుకోసము నిరంతరము ఏ కష్టము లేకుండా, ఏ ప్రయాస లేకుండా సద్గురువు యొక్క కథను మననం చేస్తే చాలు. ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ సచ్చరితలో ఉన్నటువంటి అంశం నీకు స్మరణకు రావాలి. స్మరణకు రాకపోతే నీకు ఇష్టం వచ్చినటువంటి బాబా యొక్క వాక్కును నువ్వు ఎప్పుడూ స్మరించుకో. సచ్చరితలో ఒక మాట ఉంటుంది, మీకంటే మీ అందరికీ మీ వారున్నారు, నాకు ఎవరూ లేరు, నాకు అల్లా, అల్లాకు నేను అంటాడు బాబా. ఆ మాట ఎందుకన్నాడు? మనము ఆయన పట్ల మరింత ప్రేమను పెంచుకోవాలని. బాబా నీకు ఎవరు లేరంటావేంటి, నేను లేనా? ఆ రోజు నిజంగా ఎవరూ లేరు, ఒక మహల్సా ఒక్కడే ఉన్నాడు. బాబా 3 రోజుల సమాధి వచ్చే నెలలో రాబోతుంది. ఎవరున్నారు బాబాతో? ఒక్క మహల్సానే ఉన్నారు. అదేవిధంగా బాబాకు కోట్లాది మంది భక్తులున్నా సరే నేను ఏమిటి అనేటువంటిది ఆలోచించుకోవాలి. అప్పుడు బాబాతో అద్భుతమైనటువంటి అనుబంధం మనకు కలుగుతుంది. నేను నా బాబా కోసం నేను ఏం చేయగలుగుతాను, నేను నా గురువు చెప్పినట్టు ప్రవర్తించగలుగుతున్నానా లేదా? ఇది ఎప్పుడూ మనం ఈ విషయంలో జాగృతతో ఉంటే మన జన్మ ధన్యమవుతుంది. మనం ఎందుకు వచ్చామనేటువంటిది, ఎందుకు బాబాను ఆశ్రయించామనేటువంటిది ఖచ్చితంగా నిరంతరం 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 ఆలోచిస్తూనే ఉండాలి. అలా ఆలోచిస్తూ అలా మనం ఎప్పుడూ కూడా ఆ స్పృహను కలిగి ఉంటే ఈరోజు గడిచిపోతుంది, ఈరోజు విలువైనటువంటిది, ఈ విలువైనటువంటి రోజు నేను ఏదైనా స్మరణ చేయగలిగానా? బాబా చెప్తారు కదా, అనునిత్యము నా స్మరణలోనే నా ధ్యాసలోనే ఉండేటువంటి వారికి నేను రుణపడి ఉంటాను అన్నారు. ఆయన రుణపడి ఉంటానని చెప్పారు. కాబట్టి ఆయన మనకు రుణపడి ఉంటే మన జీవితం ధన్యం. ఆ విధంగా ఎప్పుడైనా సరే భగవంతుడికి భక్తుడు రుణపడాలి. కానీ బాబా ఏమన్నారు? ఎవరైతే అనన్యంగా శరణుజొచ్చి నా నామస్మరణ చేస్తారో, నన్నే స్మరిస్తారో, నేను తప్ప ప్రపంచంలో నాకంటే సమానమైనటువంటి వారు ఎవరూ లేదని చెప్పి భావిస్తారో అటువంటి వారి ఆధీనంలో నేను ఉంటానన్నాడు. మరి ఆయన మన ఆధీనంలో ఉంటానన్నాడు. చాలా సులువైనటువంటిది చెప్పాడు. అనునిత్యం అనుక్షణం స్మరణ, అనుక్షణం వారి ధ్యాస. చాలా ఈజీ కదా ఇది. ఇంత ఈజీ థింగ్స్ని కూడా మనం చేయలేకపోతే మరి ఆయన మన ఆధీనంలో ఎలా ఉండగలుగుతారు? మనము మామూలుగా ఏ పూజ అయినా ఏదైనా ఖచ్చితంగా ఏదో ఒక కోరికతోటే చేస్తాం. మరి అది నెరవేరాలంటే ఆయన మన ఆధీనంలో ఉండాలి కదా. కాబట్టి మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మనం చేయాల్సినటువంటి సాధన నిత్యం స్మరణం, మననం, ఆయన ధ్యాసం. ఇవి మాత్రమే మనకు మన జీవితానికి బాబాను బాగా దగ్గరగా చేస్తాయి.
అటువంటి పని మనందరం చేద్దామని చెప్పి ఈరోజు సంకల్పించుకుంటూ సాయి సత్యవ్రత కథలో మొదటి కథ సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సత్యవ్రత కథల్లో రెండో కథను ప్రారంభించుకుందాం. నిన్నటి రోజు మంచిర్యాల సమీపంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సాయి బంధువు వచ్చారు. ఆ సాయి బంధువు దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా బాబా భజన్స్ చేస్తూ ఆ గ్రామాల్లో భక్తులలో బాబా పట్ల విశ్వాసాన్ని పెంపొందించేటువంటి పని చేస్తూ ఉన్నారు. వారు నిన్న వారి కుమారుడి దగ్గరికి వచ్చి మన వరాల సాయి మందిరానికి వచ్చారు. నేను సాధారణంగా ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నేను మాట్లాడను, వారు మాట్లాడేటువంటి దాన్ని వినడానికి ఆసక్తిగా ఉంటాను నేను. ఎందుకంటే బాబా యొక్క లీలలు అగాధమైనటువంటివి. అవి ఎక్కడ ఎవరికి ఎలా జరుగుతాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయనేటువంటిది ఆ లీలల్ని వినడానికి నేను ఆసక్తి చూపుతూ ఉంటాను. నిన్న వచ్చినటువంటి ఆయన మాటల సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి లీల చెప్పడం జరిగింది. ఇప్పుడు హారతి చేస్తూ ఉంటే సాయి రెహం నజర్ కర్ణ బచ్చోంకా పాలన కర్ణ, తన బిడ్డల పాలన ఎలా చేస్తారనడానికి ఆ సాయి బంధువు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. వారు రోజువారీ కార్యక్రమాల్లో లాగానే వారు భజన్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకరోజు హఠాత్తుగా పెరాలసిస్ వచ్చిందట. ఆ మాట చెప్పగానే అడిగా, పెరాలసిస్ వచ్చిందా? మరి మీరు ఒంటరిగానే వచ్చారు, పెరాలసిస్ వచ్చినటువంటి సూచనలు ఎక్కడ కనిపిస్తలేవు అని అంటే, అదే కదా సార్ బాబా లీలా అని అన్నారు. పెరాలసిస్ వచ్చి నోరు వంకరబోయిందంట, చెయ్యి సరిగ్గా లేస్తలేదంట. హాస్పిటల్ తీసుకుపోయి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెడితే బాబా స్వప్న దర్శనం. ఒకవైపు పెరాలసిస్ వచ్చింది, బాబా స్వప్న దర్శనం ఇచ్చి, రే నేను ఎవడరా ఇక్కడ పడుకోమంది, లేవు లేచి వెళ్ళు అని చెప్పి బాబా స్వప్నంలో చెప్తున్నాడట. తనకి కొన్ని గంటల తర్వాత మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమీ అర్థం కావట్లేదు. ఐసీయూలో ఉన్నాడు, అంత సిస్టర్స్ అందరు ఉన్నారు. అతను ఇంతకుముందు స్కూల్ నడిపారు, చాలామంది కేరళ టీచర్లు అక్కడ పనిచేసే వాళ్ళట. కొంచెం కేరళ అర్థమవుతుందట, మాట్లాడలేదు కానీ అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి 2 కేరళ సిస్టర్స్ మాట్లాడుకుంటున్నారట హాస్పిటల్లో. ఇతను కనీసం రికవరీ కావడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది, కష్టమే అని చెప్పారట. తనకేమో ఆలోచన, రాత్రి ఏమో బాబా స్వప్న దర్శనంలో, ఒరే ఎవడరా నేను ఇక్కడ పడుకోబెట్టింది, లేసి వెళ్ళిపో అని అంటున్నాడు. డాక్టర్ వచ్చారట. డాక్టర్ వచ్చేసరికి సిస్టర్సు 2 పైపులు ముక్కులో పెట్టడానికి, ఇంకో పైపు నోట్లో పెట్టడానికి ఇవన్నీ తెచ్చి సిద్ధం చేస్తున్నారట. అడిగాడట, నాకు ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ అడిగారట. నీకు ఇప్పుడు 24 గంటలైంది ఆహారం లేక, నీకు ద్రవ పదార్థాన్ని ముక్కులో నుంచి నోట్లోకి వేయాలి, పైపు పెట్టాలి అని అంటే, నాకెందుకు పైపు, నాకు పైపు అవసరం లేదన్నట్టు. ఆయన ఇట్లా గొడవ చేస్తుంటే డాక్టర్ని పిలిచారట. ఆగు, నీకేమైంది, అది పెట్టి నీకు ఇస్తే కదా ఓపిక వచ్చేది, అవి నీకు ఇవ్వాలంటే ఆ జ్యూసెస్ అవన్నీ ఇవ్వాలంటే పైపు వేయాల్సిందే అన్నట. లేదు డాక్టర్ గారు, నేను తాగుతాను అన్నట. తాగుతావా? నేను తాగుతాను అన్నట. అన్న తర్వాత ఏం తాగుతావు, జ్యూస్ తాగుతావా, ఛాయ్ తాగుతావు అంటే, నాకు ఛాయ్ ఇష్టం అన్నట్టు. టీ తెప్పిమని చెప్పి సిస్టర్స్తో టీ తెప్పిస్తే గ్లాస్ పట్టుకొని టీ తాగేశాడట. తర్వాత డాక్టర్ అతన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత, సరే ఒక 2 రోజులు ఉండండి, నేను మీ పరిస్థితిని బట్టి ఎన్ని రోజులు ఉండాలనేటువంటి చెప్తానరట. సరే అని చెప్పి రెండో రోజు మళ్ళీ బాబా స్వప్న దర్శనం ఇచ్చి, ఒరే నువ్వేం కంగారు పడకు, 4వ రోజు నువ్వు ఇంటికి వెళ్తావు నడుచుకుంటూ అన్నారట. 4వ రోజు డాక్టర్ వచ్చేసరికి బెడ్ పైన వెనకాల సపోర్ట్ లేకుండా లేచి కూర్చొని ఉన్నాడట. నేను ఎవరు కూర్చోబెట్టారని డాక్టర్ అడిగారట. నేనే కూర్చున్నాను అన్నారట. ఒకసారి కిందికి దిగన్నారట. కిందికి దిగాడు. నడవన్నాడట. నడిచాడు. నడిచిన తర్వాత డాక్టర్ గారు నన్ను ఎప్పుడు వెళ్ళమంటారంటే, సాయంత్రం వెళ్ళిపోవయ్యా, నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారట. బాబా ఏదైతే చెప్పారో, అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి హాస్పిటల్లో చేర్చినప్పుడు ఎవడరా నేను ఇక్కడికి తీసుకొచ్చింది అన్నారు. నువ్వేమీ బాధపడకు, 4వ రోజు నువ్వు లేచి ఇంటికి వెళ్తావు అన్నారు. నేను ఇన్ని రోజులు బాబాకు చేసినటువంటి భజనకు మళ్ళీ నాకు బాబా ఇచ్చినటువంటి పునర్జీవితం సార్ ఇదేనా అన్నాడు. అంటే మన రుణాన్ని అస్సలు ఉంచుకోడు.
ఎంత గొప్ప మిరాకిల్ ఇది. పెరాలసిస్ వచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటింది. సాధారణంగా నడుచుకుంటూ వచ్చాడు మనిషి. మాదాపూర్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాడు. మాదాపూర్ నుంచి కాల్రో రావడానికి మనకి ఇబ్బంది, అటువంటిది మాదాపూర్ నుంచి ర్యాపిడో 2 వీలర్ మీద వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కసారి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు విన్నప్పుడు అరే ఎంత కృపా బాబాది, ఎంత గొప్ప రుణానుబంధము. మామూలుగా ఏ భగవంతుని చరిత్ర అనేది చదివితే మొదట చదివినటువంటి వాళ్లకు ఏమో ఇది ఒక అద్భుతమైనటువంటి కల్పన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లీల చాలామందికి అది డ్రామాటిక్గా అనిపించవచ్చు, కానీ దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షులు అనేక మంది ఉంటారు. అందుకనే బాబా యొక్క లీలలు మనం ఎవరైతే అనుభవిస్తారో వారికి మాత్రమే అది అర్థమవుతుంది. ఇతరులకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. నాకే అతను చెప్తే పెరాలసిస్ వచ్చిందని చెప్తే ఆశ్చర్యపోయాను నేను. పెరాలసిస్ వచ్చినటువంటి మనిషి ఏ వంకరలు లేవు. ఆ విధంగా బాబా తన బిడ్డలను సంరక్షించడంలో ఎవరైతే నిస్వార్థపూరితమైనటువంటి భక్తి కలిగి ఉంటారో, ఆ నిస్వార్థపూరితమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వారికి బాబా ఎంత పెద్ద సంకటమైనా సరే దాని నుంచి బయటపడేస్తారు. అందుకని బాబా మహాసమాధి సందర్భంగా కోరుకున్నటువంటిది అదే. గను నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను, రా వచ్చి పూలతో కప్పు అని అంటారు. నూనె వ్యాపారులు అంటే జిడ్డు, ఎప్పుడూ కోరికలతోటి బాబాను అంటిపెట్టుకునేటువంటి వారు నూనె వ్యాపారులు. బాబా ఎప్పుడూ ఒకే ఒక పదాన్ని వాడేవారు, నూనె వ్యాపారులు, నూనె వ్యాపారులు, నూనె వ్యాపారులు. 1910 తర్వాత షిర్డీకి వచ్చేటువంటి నూనె వ్యాపారుల సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి గను నువ్వు వచ్చి నన్ను పూలతో కప్పు. ఏ పూలతోటి? స్తవన మంజరి అనేటువంటి పూలతోటి. మంజరి అంటే పూలగుచ్చం కదా. నువ్వు వచ్చి, ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి ఆ స్తవన మంజరిలో ఒక్క స్వార్థపూరితమైనటువంటి పదం అక్కడ ఉండదు. అందుకనే బాబా రా వచ్చి కప్పు, పూలతో కప్పు నన్ను అని అన్నారు. అంటే పువ్వులు చాలా స్వచ్ఛమైనటువంటివి, అవి సుగంధాన్ని ఇవ్వడము, సౌందర్యాన్ని ఇవ్వడం తప్ప ఆ పువ్వు ఏమీ కోరుకోదు. కాబట్టి స్వార్థరహితమైనటువంటి భక్తితో నాతో ఉండండి, ఎప్పుడూ నేను మీతో ఉంటానని చెప్పి బాబా అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి భక్తిని మనందరం కూడా పెంపొందించుకుందాం. సత్యవ్రత కథల్లో 2వ కథ సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సత్యవ్రత కథల్లో 3వ కథ. బాబా దగ్గర మనం కేవలము లీలల్ని, ఆయన చేసేటువంటి మహత్తును, దీని గురించి బాగా వినాలనుకుంటాం, వాటిని విని ఆనందపడుతూ ఉంటాం. బాబా భక్తుడిగా మనం ఎంత బాధ్యతతో ఉండాలనేది కూడా చాలా సందర్భాల్లో బాబా గుర్తు చేస్తూ ఉంటాం. బాబా తను ఇచ్చినటువంటి మాటనే కాదు, తన భక్తుడు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెడతారు తెలుసా. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. పోయినసారి కాకుండా అంతకుముందు శ్రీరామనవమికి ఒక సాయి బంధు, అంటే వరాల సాయి మందిరాన్ని, సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు ఏదో కొడుకు యొక్క సంతాన సమస్యతోటి రావడం జరిగింది. వస్తే శ్రీరామనవమి కళ్యాణంలో ఆ ఒక్క జంటనే కూర్చుంటే నాకెందుకో అనిపించింది, మీకు ఎంతో బాకీ ఉంటే తప్ప రాముడి కళ్యాణంలో మీరు ఉండలేరు, ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారమ్మా అని అంటే, చాలాసార్లు చూసామండి, చాలామంది దగ్గరికి వెళ్ళాము, చాలా గుళ్ళు తిరిగాము, చాలా పూజలు చేశాము, మన సాయి టీవీలో జరిగేటువంటి అనేక పూజల్లో పాల్గొన్నాము, చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇంట్లో పిల్లోడు ఉండాలిగా, కనీసం చంటిపాపన్న ఉండాలి కదా, ఇట్లా అలా అంటూ ఉంటే, ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒక్కరి చేతనే ప్రత్యేకంగా కళ్యాణం చేయించుకున్నారంటే తప్పకుండా బాబా అనుగ్రహిస్తారమ్మా అని. ఆమె ఎంత విశ్వాసంతో వెళ్ళిందంటే, సార్ రోజు బాబా గురించి చెప్తారు కదా, బాబా గురించి చెప్పేటువంటి సార్ నోటి నుంచి మాట వచ్చిందంటే ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి దాంతో వారు సంతోషంగా వెళ్ళడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే, మళ్ళీ శ్రీరామనవమికి రాకముందే అబ్బాయి పుట్టాడు, అమ్మాయి. అంటే మనం తెలిసో తెలియకనో మన నోటి నుంచి ఒక స్వచ్ఛమైనటువంటి మాట వస్తే ఆయన దాన్ని 100% సాకారం చేస్తాడు. బాబా
తన భక్తుడు ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం చూస్తాం కదా, సచరిత్రలు చదువుతాం కదా. శ్యామ గంగూబాయిని ఔరంగాబాద్ గారి భార్యను తీసుకొచ్చి బాబా ఆమె చెంగులో కొబ్బరికాయ వెయ్యి ఆమెకు సంతానాన్ని అనుగ్రహించు అని అంటారు. శ్యామ కొబ్బరికాయలతో పిల్లలు పుడతారా అంటే లేదు బాబా, మీరు ఖచ్చితంగా ఆమెకు సంతానాన్ని అనుగ్రహించాలంటే బాబా ఆమె ఒడిలో కొబ్బరికాయ వేస్తే సంతానం కలుగుతుంది కదా. అంటే భక్తుడు ఏదైనా బాబా తరఫున మాట ఇస్తే దాన్ని కూడా సాకారం చేయడానికి బాబా ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఒక సందర్భంలో ఎంత కఠినమైనటువంటి పరీక్ష అంటే, దాస్గన్ మహారాజ్ గారు షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో కీర్తన చేయడానికి వెళ్తారు. కీర్తన జరుగుతూ ఉంటుంది. మధ్యలో బాబా గారి యొక్క వైభవం గురించి, వారి మహత్తు గురించి చాలా గొప్పగా చెప్తారు దాస్గన్ మహారాజ్. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ అంత గొప్పగా ఆ రోజు కీర్తనలో బాబా యొక్క మహత్తును అందరికీ ప్రభావితం చేయేలాగా చెప్పాడు కాబట్టి చాలామంది ఆ రోజు షిరిడీకి రాగలిగారు. మనం సచ్చరిత్రలు చదివేటువంటి చాలా క్యారెక్టర్స్ దాస్గన్ మహారాజు లేకపోతే నానాసాహెబ్, వీరిద్దరి వల్లనే చాలామంది షిరిడీకి రావడం జరిగింది. కథ జరుగుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఉన్నటువంటి దుర్వాసులు చాలా బలిష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు, సర్కస్ ఆట ఆడిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతాడు. పాడెను మోసుకుంటూ కీర్తన జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం నుంచి పాస్ అవుతున్నప్పుడు దాంట్లో ఒకడికి బాబా యొక్క మహిమ చెవున పడుతుంది. ఒక్క నిమిషం ఆపండి, పాడ దింపండి అని చెప్పి దింపుతాడు. వెళ్ళి దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా, బాబా గొప్ప మహిమ కలిగినటువంటి వాడని చెప్పి ఊరూరా చెప్తున్నావు నువ్వు. నీ బాబా మహిమ కలిగినటువంటి వాడైతే ఆ శవాన్ని లేపు. దాస్గన్ మహారాజుకు ముచ్చెమటలు పట్టిపోతాయి. ఏంది వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఆ చచ్చినోడు లేవకపోతే నన్ను చంపేలాగున్నారు వీళ్ళు. అందరు చుట్టుముట్టారు. బాబా ఏం చేస్తాడు తెలుసా, ప్రతిదానికి ఒక ఉపాయాన్ని చేస్తాడు. కీర్తనకు వెళ్తున్నా అంటే బాబా అనుమతి తీసుకుని కీర్తనకు వెళ్తుంటే ఓ పంజాయి రామచంద్ర తర్కడ్ను తీసుకెళ్ళి, ఆత్మారాం తర్కడ్ను తీసుకెళ్ళి అని చెప్పి తర్కడ్ని ఎంట పంపుతాడు. దాస్గన్ మహారాజ్ పరిస్థితి చూసి తర్కడ్ దగ్గరికి వచ్చి చెవిలో మాట చెప్తాడు. దాస్గన్ మహారాజ్ సాయి మహారాజ్ పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెట్టి నువ్వు పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలుకుతాడు, నువ్వు ఉన్నటువంటి సంకట స్థితిని ఆయన తీరుస్తాడు, నువ్వు ఒకసారి బాబాకు ప్రార్థన చేయంటారు. దాస్గన్ మహారాజు బాబా చిత్రపటం, ఆ రోజుల్లో ఎంత చిన్న చిత్రపటం ముందుకెళ్ళి బాబాకు నమస్కరించి కళ్ళు మూసుకొని ఆర్తితో సాయి రెహం నజర్ కర్నా హారతి పాట పాడతాడు. సాయి రెహం నజర్ కర్నా హారతి పాట ముగిసేలోపు పాడ మీద కూర్చున్నోడు లేచి వెళ్ళి, ఇది సత్యంగా జరిగినటువంటిది. ఆత్మారాం తర్కడు యొక్క అనుభవాలను జ్యోతేంద్ర తర్కడు రాస్తారు. జ్యోతేంద్ర తర్కడు స్వయంగా రాసినటువంటి అనుభవం ఇది, తన తండ్రి యొక్క అనుభవం. అప్పుడు జ్యోతేంద్ర తర్కడు 14-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు. అంటే తన భక్తుడు ఇచ్చినటువంటి మాటకు, తన భక్తుడు ఏదైనా పరీక్షకు నిలబెడితే ఆ పరీక్షలో నెగ్గడానికి బాబా ఎంత గొప్ప కృపను చూపెడతారనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఆయన తరఫున మనం ఏదైనా ఒక సత్కార్యం చేస్తుంటే, ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ మందిరం వ్యక్తులుగా కట్టేవాళ్ళమా, వ్యక్తులుగా ఈరోజు సాయి టీవీని నడిపేవాళ్ళమా? తన భక్తుడు ఒక సత్సంకల్పం చేశాడంటే బాబా అంటాడు కదా, ఎవరైతే నా స్మరణ నా నామధ్యాసలో ఉంటారో వారికి నలువైపులా నేను నిల్చొని ఉంటానంటాడు. ఇటు పడబోతుంటే ఇటు ఆపుతాడు, వెనక పడబోతుంటే వెనక నాపుతాడు. ఇట్లా ఎన్నో అనుభవాలు జీవితంలో, పడిపోతున్నటువంటి సమయంలో ఎన్నో సందర్భాల్లో మనల్ని మళ్ళీ నిటారుగా నిలబెట్టేటువంటి సద్గురువు శ్రీ సాయిబాబా. కాబట్టి మనము బాబా గురించి ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ కథ అనుసారం. నోటికి వచ్చినట్టు ఏది చెప్పకూడదు. మనం ఎంతో బాబా కృప ఉంటే తప్ప. ఎందుకంటే రోజుకు చాలామంది మనం చూస్తూ ఉంటాం, బంధువులు కలుస్తూ ఉంటారు, అందరూ కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనం బాబా భక్తులు అని చెప్పి మనకు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మన మనస్సుకు తెలవాలి ఏది జెన్యూన్ అనేటువంటిది. ఎందుకంటే చాలా రకాలుగా ఉంటాయి. పిల్లలు కలగలేదంటే నువ్వెవరికి రుణం లేదని అర్థం. పిల్లలు ఇచ్చేది ఉంటే ఈ సమయంలో కలగట్లేదంటే ఈ సమయంలో కలిగితే నువ్వు ఇబ్బంది పడతావు. ఆ సమయం ఎప్పుడో ఏమిటో అనేటువంటిది ఆయనకు తెలుసు. అప్పటి వరకు ఓపిక పట్టడం. బాబాను అర్థం చేసుకోవడంలో ఇన్ని స్టెప్స్ ఉంటాయి.
వీటన్నింటినీ కూడా మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేర్చుకోవాలన్నీ. ఆయన పనే మన జీవితాలకు కావలసినటువంటి జ్ఞానాన్ని బోధించడం. ఆ జ్ఞానం ఏంటంటే నువ్వు ఎట్లా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటిది మాత్రమే, దాన్ని మాత్రమే బోధిస్తాడు. జ్ఞానం అవసరం లేదు. పుస్తక జ్ఞానం కంటే కూడా వారి వద్ద మనకు భక్తి వైరాగ్య జ్ఞానమే చాలా ప్రధానమైనటువంటిది. సత్యవత కథల్లో 3వ కథ సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా దగ్గర మనం కేవలం ప్రపంచానికి సంబంధించినటువంటి వస్తువులను, కోరికలను ఇది మాత్రం పొందడమే అని చెప్పి మనం భావిస్తాం. నిజానికి బాబా ఇచ్చేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు ఈ లోకంలో సాధించలేనటువంటి దాన్ని ఇస్తారు. మనం చాలామంది అనుకుంటాం భక్తి మార్గంలో, అబ్బా ఆయన మహాభారతాన్ని అవపోసన పట్టాడురా నాయన, ఆయన జ్ఞానేశ్వరి ఆయనకు కంఠతా వస్తుంది, భగవద్గీత కంఠతా వస్తుంది, ఎంత అదృష్టవంతుడు అనుకుంటాం. నిజానికి వాళ్ళకంటే బాబా దగ్గర అనన్యమైనటువంటి భక్తిని సాధించినటువంటి వాళ్ళే గొప్ప జ్ఞానులు. శ్రీ సాయి సచ్చరితలో మీకు గుర్తుందా, అనంతరావు పటాంకర్ వస్తాడు. ఏం చేశాడు అనంతరావు పటాంకర్? ఉపనిషత్తులను చదివాడు, వేదాలను చదివాడు, అనేక పుస్తకాలను అవపోసన పట్టాడు, కానీ మనసుకు శాంతి లేదు. సరే అని చెప్పి అదృష్టవశాత్తు షిరిడీకి వస్తాడు. వచ్చినటువంటి పటాంకరు బాబా దగ్గర కూర్చొని ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి ఏమీ చదువుకొని గ్రామస్తులను చూసి ఆశ్చర్యపోతాడు. అరే నేను శాస్త్రాలను చదివాను, షట్శాస్త్రాలు నాకు కంఠస్థ, వేదాలు చదివాను, ఉపనిషత్తులను అవపోసన పట్టాను, అరే నాకు కలగనటువంటి శాంతి వీళ్ళకి కలిగింది, అసలు వీళ్ళకి చదివే రాదు, అసలు జ్ఞానమే లేదు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా మానసిక వ్యధ పెరిగిపోతుంది. అరే వీళ్ళు సాధించినటువంటిది నేను సాధించలేదే ఇంత జ్ఞానం కలిగి ఉండి. బాబా అప్పుడు సూచాయిగా ఒక మాట చెప్తారు. ఒక వ్యాపారి వచ్చాడు, అతను 9 గుర్రపు లద్దను తన చెంగులో పట్టుకున్నాడు, ఉత్తరీయంలో పట్టుకున్నాడు అని చెప్పి అని అంటాడు. ఏమీ అర్థం కాదు. తర్వాత అతను దాదా కేల్కర్ ఇంట్లో ఉంటే దాదా కేల్కర్తో పాటు వెళ్తూ అడుగుతారు, బాబా నన్ను చూసి మాట ఎందుకు అన్నారు? దాదా కేల్కర్ చెప్తాడు, నాకు తెలిసి బాబా చెప్పినటువంటి ఈ 9 లద్దెలు నవవిధ భక్తికి సంబంధించినటువంటివి, ఆ గుర్రపు లద్దెలు అని నేను అనుకుంటున్నాను. నేను పామరుణ్ణి, నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నాను అని అంటాడు. తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడుగుతాడు, పాటాంకర్ను, 9 లద్దెలను బాగా మూట కట్టుకున్నావా అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది నిన్న చెప్పినటువంటి దాదా కేల్కర్ చెప్పినటువంటిదే సత్యం, బాబా చెప్పినటువంటిది అదే దాని సారం అని చెప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, దాదా కేల్కర్ ఏ శాస్త్రాన్ని చదవలేదు, దాదా కేల్కర్ ఏ గ్రంథాలను అవపోసన పట్టలేదు, కానీ ఇన్ని గ్రంథాలను అవపోసన పట్టినటువంటి వాడు గ్రహించలేనటువంటిది బాబా మాటను దాదా కేల్కర్ షిరిడీలో ఉండి ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణుడు, ఒక పూజ ఈ తంతు తప్ప వేరే పుస్తక జ్ఞానమే లేనటువంటి వాడు, అటువంటి దాదా కేల్కర్ దాన్ని పట్టుకోగలిగాడు. అంటే సద్గురువు వద్ద పుస్తక జ్ఞానం ఏమాత్రం కూడా ఉపయోగపడదు. పుస్తక జ్ఞానం కంటే కూడా వారు చేసినటువంటి బోధలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుంటే చాలు. నానాసాహెబ్ కూడా అంతే కదా, భగవద్గీత శ్లోకాన్ని వల్లవేస్తూ నోట్లో కొనుక్కుంటుంటే ఏం కొనుక్కుంటున్నావు, కొంచెం పైకి చదువు నానా అని అంటే మనసులో అనుకుంటాడు, ఆయన పైకి చదివిన ఆయనకి ఏమర్థమైంది, నేను సంస్కృతం వచ్చా ఏ పాడొచ్చా. అంటే అన్ని రోజులు సద్గురు సహచర్యంలో ఉన్నా సరే మనసులో ఉన్నటువంటి దాన్ని తీసేయలేకపోయాడు. కాబట్టి తర్వాత బాబా జ్ఞానోదయం కలిగించి భగవద్గీత ఏమిటి, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గీతలు మీ రాతలు కూడా నాకు తెలుసు అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనము భక్తి జ్ఞానాన్ని, అందుకనే శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తారు. భక్తి అనేటువంటిది సీతాఫలం లాంటిది, చెట్టు నుంచి కోసి ఎక్కడేసినా అది పండుతుంది. జ్ఞానం అనేటువంటిది రామఫలం లాంటిది, అది చెట్టుని అంటి పెట్టుకొని ఉంటేనే అది పండుతుంది, లేకపోతే ఒకరుగా అయిపోతుంది. కాబట్టి ఇంత సులువైనటువంటి సీతాఫలం చాలా మధురంగా ఉంటుంది, దానికి ఏ బాధ ఉండదు, చెట్టు నుంచి వేరుపడిపోయినా అది పండుతుంది. అటువంటి
మధురమైనటువంటి సీతాఫలం లాంటిది. జ్ఞానం సంపాదించాలంటే ఎప్పుడూ భగవంతునితో మమేకమై ఉండాలి. ఇంకోటి ఏంటంటే జ్ఞానులు మోసపోతారు, భక్తులు విజయాన్ని సాధిస్తారు. జ్ఞానులు ఎందుకు మోసపోతారంటే అహంకారం. మనం చూసాంగా పటాంకర్కు నానాసాహెబ్కు ఉన్నటువంటి అహంకారం, జ్ఞానులు అనేటువంటి అహంకారం, అన్నీ మాకే తెలుసు అనేటువంటి అహంకారం. అదే ఒక సాధారణమైనటువంటి దాదా కేల్కర్, ఒక సాధారణమైనటువంటి బాబాను నిత్యము పూజించుకునేటువంటి మహల్సా, ఇటువంటి వాళ్ళకు జ్ఞానంతో ఏ జ్ఞానంతో పనిలేదు. వాళ్ళకు కేవలం భక్తి వైరాగ్యమే వారి జీవితాలను తరింపజేసింది. కాబట్టి బాబా దగ్గరికి వచ్చినటువంటి మనకు ఏ ఉపనిషత్తును మనం చదవకపోయినా, ఏ గ్రంథాలను చదవకపోయినా, అందులో ఉన్నటువంటి సారం, ప్రతి గ్రంథమైనా ఉపనిషత్తైనా వేదమైనా ఏం చెప్తుందంటే, నువ్వు మనిషిగా నీతిగా ఉండు, ద్వేషాన్ని వదులు, క్రోధాన్ని విస్మరించు, లోభాన్ని త్యజించు. ఇవే ప్రతి పుస్తకం చెప్పేటువంటిది ఇదే. చివరిగా ఉన్నటువంటి అల్టిమేట్ ధర్మాన్ని అనుసరించు. పెద్ద పెద్ద పదాల్లో పెద్ద పెద్ద పుస్తకాల్లో చెప్పేటువంటిది బాబా చిన్న చిన్న మాటల్లో చెప్పి మనల్ని ప్రభావితం చేశారు. పెద్ద గ్రంథాలు జ్ఞానులు ప్రభావితం చేయలేనటువంటి మన జీవితాలను ఒక్క శ్రీ సాయి సచ్చరిత అనేటువంటిది మన జీవితాలను ఎంత మార్చిందో మనం అందరము కూడా అనుభవిస్తున్నటువంటిది. కాబట్టి బాబా దగ్గర భక్తి వైరాగ్యాన్ని పెంపొందించుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ భక్తితో నువ్వు వైరాగ్యాన్ని సాధించాలి. ఆ వైరాగ్యాన్ని సాధించిన తర్వాత నీలో ఉన్నటువంటి అర్షట్ వర్గాలన్నీ కూడా వాటంతలవి ధ్వంసమైపోతాయి, అణచబడవు, ధ్వంసమైపోతాయి, పూర్తిగా క్లీన్ అవుట్. అటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి సత్యవర్త కథల్లో 4వ కథ సంపూర్ణం. సత్యవర్త కథల్లో చివరి కథ. ఈ చివరి కథలో మనమేం సాధించుకోవాలి, కావలసినవన్నీ కూడా ఈ మానవ జీవితంలో రేపటి తరానికి కావలసినటువంటి అన్నీ సంపాదించి పెడతాం. కానీ మనమేం సంపాదించుకోవాలి? మనం సంపాదించుకున్నటువంటిది అది చిరస్థాయిగా ఉండిపోయేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. సాయి సచ్చరితలో కొన్ని క్యారెక్టర్స్ని చూస్తాం. ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్స్ని చూసినప్పుడు అసూయ కలుగుతుంది. అరే, మనిషిగా ఉండి మనం సాధించలేనటువంటివి ఇవి ఎంత అదృష్టవంతురాలు. ఒక శ్యామకర్ణ బాబాను ఎత్తుక్కుంటూ వచ్చి బాబా చరణాల వద్ద ప్రాణాలను వదిలినటువంటి పులి ఎంత అదృష్టవంతురాలు. ఈరోజు ఆ రెండూ మనకు కనిపిస్తాయి. ద్వారకామయిలు ఒక ముద్ర వేసి వెళ్ళాయి. మనుషులుగా చాలా తక్కువ మంది బాబా మార్గంలో ముద్ర వేసి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. బాబా మార్గంలో మనం ఏం ముద్ర వేయాలి, మనం ఎలా ఉండాలనడానికి ప్రతిసారి నేను షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ రెండింటిని చాలా తీక్షణంగా చూస్తాను. ఎంత అదృష్టం ఉంటే బాబా దగ్గరికి శ్యామకర్ణ రావడం కూడా ఎలా వచ్చింది? ఆ శ్యామకర్ణ తల్లి అస్సలు గర్భాన్ని దాల్చట్లేదు. తీసుకొస్తే బాబా దగ్గరికి తీసుకొస్తే ఆ గుర్రం బిడ్డను పెడుతుందేమో అని చెప్పి తీసుకొచ్చి చెప్తాడు, బాబా దీనికి పిల్లలు కలిగితే మొదటి సంతానం మీకు ఇస్తాను అంటాడు. అట్లా బాబా దగ్గరికి శ్యామకర్ణ వచ్చింది. ఎన్ని జన్మల అనుబంధం ఉండి చివరిగా బాబా చరణాల వద్ద తన తుది శ్వాస వదలాలని చెప్పి ఎన్ని రోజులుగా అది పరితపిస్తుందో పులి. వచ్చి బాబా చరణాల వద్ద అది తన ప్రాణాలను వదిలింది. వాటిని చూసినప్పుడల్లా మనసు కనిపించాలి, ఇలా నేనేమైనా ముద్ర వేసి వెళ్ళగలుగుతానా? ఏదో చిన్న ఇసుక రేణువంతైనా సరే బాబా మార్గంలో మనం ఉండగలుగుతామా? ఎందుకనంటే బాబా తన భక్తుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడంటే, ఎంత అద్భుతమైనటువంటి ముద్రను తన అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళకు వేస్తాడంటే, తాత్యాసాహెబ్ నూల్కర్ సర్వీస్ ఉండి ఇంకా సంపాదించేటువంటి ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా పండరిపురం జడ్జిగా పండరిపురం హారతికి సంబంధించి వివాదానికి సంబంధించినటువంటి దాంట్లో తీర్పునిచ్చి వచ్చి బాబా దగ్గర అడుగుతాడు, బాబా నన్ను మీతో ఉంచుకోరాదా? కొన్ని ఏళ్ళుగా కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, దోపిడీలు, దమ్ములు వీటికి సంబంధించినటువంటి విని 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 నా చెవులు అదైపోయాయి. చివరిగా నిన్ననే
పండరీపురంలో జడ్జిగా పండరీనాథుడి యొక్క హారతికి సంబంధించిన వివాదంలో తీర్పు ఇచ్చి వచ్చాను. అన్ని వర్గాల వారికి అది సమ్మతిగా ఉంది. ఇక ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకో తీర్పుని నేను ఇవ్వలేను బాబా, మీరు నన్ను నా దగ్గర ఉంచుకోరాదా అంటే, సరే తాత్య అలానే ఉండిపో అంటాడు. ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు బాబాకు. తొలి హారతి పట్టేటువంటి అదృష్టం ఇచ్చాడు, తొలి గురుపూజ చేసుకునేటువంటి అదృష్టం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ అదృష్టం? తాత్యాసాహెబ్ నూల్కర్ గొప్ప విద్వాంసులనా, జడ్జనా? కాదు. తన చరణ సేవ కోసం ఉన్నటువంటి సర్వీసును వదిలి ఇక నేను సాత్వికంగా జీవించాలి, ఈ ప్రపంచంతో విడిపోదలుచుకున్నాను అని చెప్పి వచ్చి బాబా చరణాల వద్ద ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అంతేకాదు, తాత్యాసాహెబ్ నూల్కరు షిరిడీలో సద్గతి పొందితే ద్వారకామయ్యి బయటికి వచ్చి నోరు కొట్టుకొని నా తాత్యా వెళ్ళిపోయాడు అని అంటాడు. అలా అనిపించుకోగలుగుతామా మనం? అలా అనిపించుకున్నప్పుడే మన జీవితం ధన్యం. బాబా అనుక్షణం అంతటా ఉంటాడు. మనం ఒరిగిపోయినప్పుడు బాబా తాత్యాను స్మరించినట్టు, తాత్యాసాహెబ్ నూల్కర్ను స్మరించినట్టు మనల్ని ఒక్కసారైనా నా వాడు వెళ్ళిపోయాడే అనేటువంటిది బాబా స్మరించాలి. ఆ విధంగా మన జీవితాలు గడపాలి. ఒక మేఘశ్యాముడు వాడాలో అనేటువంటి వాడు అందరితోటి, మీకంటే మీరు చస్తే పైన పడి ఏడవడానికి మీ మనుషులు ఉన్నారు, నాకెవరున్నారని. మేఘా చనిపోతే నేనున్నాను రా నీకని చెప్పి ఒక సాధారణమైనటువంటి మనిషి వలె చేతులు శవం పైన జాసి బాబా ఏడుస్తాడు. బాబా మనకిప్పుడు నిరాకార రూపంలో కనీసం మనం మన అంతిమ క్షణాల్లో ఆయన నా వాడు వెళ్ళిపోయాడనేటువంటి విధంగా మన జీవితాలను గడుపుకుంటే, సద్గురువును చేరినందుకు ఇదే మనకు సార్థకత. ఇంతకు మించినటువంటి సార్థకత ఏమీ ఉండదు. ఆ విధంగా మన జీవితాలను మలుచుకునేటందుకు ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి సత్యవ్రత కథలు సంపూర్ణం. ఓం శ్రీ సాయిరామ్.